బాప్ దాదా बच्चे के ప్రతి ఒక్క పిల్లల యొక్క को देखते విశేషతలని ప్రత్యేకతలను చూస్తారు. అది సంపూర్ణంగా అయినా అవ్వకపోయినా ఇంకా పురుషార్థులు అయ్యున్నా కానీ ఇలాంటి ఒక్క పిల్లలు కానీ బాబా ఒక్క పిల్లలు లేరు. బాబా పిల్లల్లో ఏ ఒక్కరు లేరు. ఎవరిలో అయితే ఒక ప్రత్యేకత లేని పిల్లలు ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే వారు కోట్లల్లో కొంతమంది కోట్లల్లో జనాలలో కొంతమైన మంది కదా. ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద తపస్వి ఆత్మలు, మహాన్ ఆత్మలు 16,108 జగద్గురు వారు శాస్త్రాలు చదివిన వారైనా లేదా మహామండలేశ్వర్లైనా కానీ బాబాని గుర్తించలేదు. బాబా ఒక అందరి పిల్లలు బాబాని అయితే గుర్తించారు. అందుకని బాబాని గుర్తించడము ఇది ఎంతటి పెద్ద ప్రత్యేకత. హృదయం నుంచి నా బాబా అని అంటారు కదా. నా బాబా అని మీరు అధికారులు అయిపోయారు. దీన్ని ఏమంటారు? ఎవరైతే బాబాని గుర్తించారో, అర్థం చేసుకున్నారో, గుర్తించడం కూడా బాబాని గుర్తించడం బుద్ధి యొక్క ప్రత్యేకత. ఇది విచక్షణ శక్తి. ఇది అందుకనే మీరందరికీ విచక్షణ శక్తి ఉన్నతమైనది, శ్రేష్టమైనది. మంచిది.
ఓం శాంతి. ఓం వెల్కమ్. శాంతి. అవ్యక్తి పరివారానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ కొత్త సిరి మొదలు పెడుతున్నాము. ఇవాళ మొదటి దాది ప్రకాష్ని మీద మీద ఇవాళ మొదటి రోజు ప్రత్యేకతని కనుగొనటం. ఇప్పుడు మనం మోయిని దీది నుంచి విందాం. Shanti, everyone. ఓం శాంతి అందరికీ. As Dadi's day, 25th. దాది యొక్క రోజు 25వ తారీఖు దగ్గరలో వస్తోంది. అందుకని మేము ఆలోచించాము, Think about మేము our beautiful days with Dadi. ఆనందమైన రోజులు దాదితో గడిపినవి గుర్తు స్మరణ చేసుకుందామని. Practice or try to become. ఏమైతే సాధన చేసి ఏది అవ్వాలనుకుంటున్నామో. Used to live in Bombay. దాది బాంబేలో ఉండేవారు. Service. దాదిని బాంబేకి పంపించారు సేవ కోసమని. Was also దాది జాన్కి near in Pune. దగ్గరలో పూనాలో ఉండేవారు. And, Didi Manmohini was in Delhi. దీది మన్మోహిని ఏమో ఢిల్లీలో ఉండేవారు. So, yes, I met Dadi. నేను దాదిని కలిశాను. Went to Bombay in Madhuban. బాంబేకి వెళ్ళాను, మధుబన్లో. She used to come to Delhi very often. ఢిల్లీకి తరచుగా వచ్చేవారు. And also stayed with us. మాతోటి ఉండేవారు. నేను ఏ సెంటర్లో అయితే వాళ్ళమో అక్కడ ఉండేవారు దాది. I will share later on how నేను తర్వాత పంచుకుంటాను look at our specialties. దాది ఎలా పడతారో మన ఒక ప్రత్యేకతలను గుర్తించడానికి. ప్రతి ఒక్కళ్ళలో కళలు ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి. But other is the qualities, specialties. ప్రతి ఒక్కళ్ళలో నైపుణ్యాలు ఉంటాయి, కానీ కొంతమందికి ప్రత్యేకమైన గుణాలు ఉంటారు. వాళ్ళు చాలా చాలా ఏంటి చాలా నిజాయితీ పరులుగా, చాలా విశ్వాస పరులుగా, తర్వాత సహజ యోగులుగా, రకరకాల ఇలాంటి ప్రత్యేకతలు. కొన్నిసార్లు ఈ ప్రత్యేకతలను వివరించాలనుకుంటే మేమంటాము, వీళ్ళు ఇవి చేయగలుగుతారు, వాళ్ళు అది చేస్తారు అని చెప్పి. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో దాన్ని చూస్తాము. కానీ బాబా మన ప్రత్యేకతల గురించి బాబా చెప్తున్నప్పుడు, లేదా మనం మన ప్రత్యేకతను చూసుకోవడం అని అంటే మన అంతర్గత విలువల గురించి. నేను ఒకటి ఏమిటి అంటే దాదిని చూసినప్పుడు దాదికి ఒక భగవంతుడి నుంచి ఒక బహుమతి. అదే దాదియే భగవంతులకి చెందినవారు. ఎప్పుడైతే దాది జ్ఞానంలోకి వచ్చారో, ఇంత ముందు ఇప్పుడు సంగతి తెలియదు కానీ ఇంత ముందు శివబాబా నిరాకారులు ఎలాగైతే బ్రహ్మ బాబా ఏమి ఆలోచించినా, ఏం మాట్లాడినా అవి శివబాబా ఇచ్చిన శిక్షణ, ఒక అభివ్యక్తి, అంటే వ్యక్తీకరణం. శివబాబా ఏమైతే చెప్పారో, ఏమి కావాలనుకున్నా అది సరిగ్గా అర్థం చేసుకోగలిగేవారు. అలానే ఆచరణాత్మకంగా ప్రతిరోజు ధారణ చేసేయగలిగారు. మనం ఎప్పుడు అమ్మ బాబాని చూసినా, ఏమి చెప్పినా, కలిసినప్పుడు కానీ అది భగవంతులు చేసినట్టుగానే అలా అనిపించేది. బ్రహ్మ బాబా కానీ అది కొంచెం సేపటికి అది భగవంతులు చేసిన పనులాగా.
భగవంతులే చేస్తున్నట్టుగా అనిపించేది. Daddy was అలానే ఒక very ఒక loving, very ఒక innocent, చైల్డ్ అంటే ఒక పిల్లవాళ్ళు లాగా, అలాగే ఒక very మాస్టర్ లాగా. patient. సో, దాది చాలా He was really వైస్‌గా, when some days he was like child, తెలివైన వారు. very అలానే ఒక kind, పిల్లవాళ్ళలాగా wonderful. చాలా Very సహజంగా, చాలా patient. ఆనందంగా ఎగురుతూ, పాట పాడుతూ, ఆడుతూ, But then her other part of అలాగే personality was ఇంకొక ఇంకొక extraordinary. దిక్కు నుంచి చూస్తే ఒక మాస్టర్ లాగా తన వ్యక్తిత్వం With ఇంకొక wide దిక్కులో ideas తన వ్యక్తిత్వం చూస్తే about తన yes, చాలా తెలివైన వాళ్ళు. ఒక మాస్టర్ లాగా and he సృష్టించడం was కానీ, పోషించడం కానీ యజ్ఞని. after Brahma Baba. బ్రహ్మ బాబా తర్వాత She took that responsibility, the ఆ leadership. ఒక బాధ్యతలు తీసుకొని ఆ లీడర్‌షిప్ So ఒక this ఆహ్, whole thing is బాధ్యతలు I తీసుకొని, am a child. So నాయకత్వం what do తీసుకొని, it's not నేను like ఒక భగవంతుని పిల్ల కింద నేను ఇది ఇది ఉట్టి నేను భగవంతుని యొక్క పిల్లని అనడం which కాదు. quality or all ఏ qualities of గుణాలైతే Baba కానీ, అన్ని గుణాలు కానీ, should be బాబా adopted in అన్ని the గుణాలు child. కానీ, అవన్నీ ధారణ చ మ మ ఆహ్, So anyone చేసుకోవాలి కదా takes పిల్లలు. dৃষ্టి or our అది parents ఎవరైనా should దృష్టి make them తీసుకున్నా feel భగవంతుని గుణాలు దత్తత చేసుకొని, that this అది is what the God is, right? దృష్టి ద్వారా లేకపోతే Someone వాళ్ళు inside వాళ్ళ us గుణాల who ద్వారా ఇది feels భగవంతుడు ఇలా ఉంటారు అని చెప్పేసి that anyone who can bring that కొంతమంది personality పంచుకున్నారు. for ఎవరైతే themselves భగవంతుని in ఆహ్, practical, ఆహ్, భగవంతుని వ్యక్తిత్వం is ఈ the basic ఆచరణాత్మకంగా ఈ personality. ఈ Because not దై everyone is దేయ able to స్వరూపంలో define తీసుకురాగలుగుతారు. Baba ఎందుకంటే as ఎవరు అలాగా బాబాని గుర్తించలేరు. ఎలా so ఉన్నారో అలా all of us should think గుర్తించలేకపోతారు. as a child. అందుకని మనం ప్రతి ఒక్కళ్ళం ఆలోచించాల్సింది ఒక భగవంతుని పిల్లల Am I కింద worldly నేను ఒక భగవంతుని స్వరూపంలో ఉన్నానా? or worldly, right? లేదా Worldly is God's virtues. గాడ్లీ అంటే భగవంతుని గుణాలు. When Baba said, లేదా so how do we do that is that's a list of ప్రపంచనికంగా. Baba's praise. బాబా అన్నట్టు ఒక లిస్ట్ ఉంటుంది When బాబా Baba ఒక says, I am గొప్పతనం comforter of గురించి. heart, I am బాబా ఎప్పుడైతే purifier, అంటారో నేను కంఫర్టర్ ఆఫ్ హార్ట్స్ అంటే హృదయం so many qualities. ఆర్ సాగరుల్ని, ఎన్నో గుణాల సాగరుల్ని. So as a child, I have to be master of those qualities. హృదయాన్ని ఓదార్చేవాడిని అని చెప్పి And that gives సాగర్ me ఎన్నో గుణాలు సాగరుని. అలాగా భగవంతుని పిల్లలై ఉండి ఆ ఒక గుణాలు కూడా ధారణ కూడా ఉండాలి. మీ యొక్క ప్రతి ఒక్కళ్ళలో ఈ ఈ యొక్క యజ్ఞని పోషించడానికి ఒక భగవంతుని పిల్లలమై దాన్ని పోషించగలగాలి. సో ప్రతి ఒక్కళ్ళ సామర్థ్యం కూడా ఎక్కువ ఉండాలి. సో మా దాది యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే చాలా సహజంగా, అలానే ఆధ్యాత్మికంగా, చాలా అలౌకికంగా, ఆధ్యాత్మికంగా ఉండేవారు. సో నాకు అనిపిస్తుంది మా దాది యొక్క ఆ గుణాలని చూస్తే అప్పుడు కానీ బాబా ఎప్పుడైతే అవ్యక్తమయ్యారో మేము అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళం కాదు. కొంతమంది ముఖ్యమైనటువంటి శిక్షకులు, టీచర్స్ మమ్మల్ని ఆహ్వానించారు మధుబన్‌కి. అప్పుడు దీది మన్మోహిని చెప్పారు, మీలో ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పండి మీ యొక్క 2 ప్రత్యేకమైన విషయాలు. మేము చాలా మంది అదేంటి మా నిశ్శబ్దంగా ఉన్నాము. నా ప్రత్యేకత నేను ఎలా చెప్పగలుగుతాను అని చెప్పేసాను. కానీ చెప్పారు లేదు మీకు తెలియాలి, మీ యొక్క ప్రత్యేకత తెలియాలి అని. అప్పుడు అది ఉపయోగించడానికి అనంతమైన ఈ సేవకి ఉపయోగించడానికి కుదురుతుంది అని. మేము కొంచెం సమయం తీసుకుని సో కొంచెం అంతర్గతలో అయ్యి చూస్తూ నేను నాలో ఒక ప్రేమ ఉంది, నాకు దయాభావన ఉంది, నాకు కొన్ని మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని అలానే ఇంకొకసారి కలిసినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పంచుకున్నారు వాళ్ళ 2 మంచి గుణాలు ఏమిటి ఉన్నాయి అన్నది. మేము ప్రత్యేకత అంటాము కానీ ఒక 2 ముఖ్యమైన గుణాలు
because my personality then is based on those నా two qualities. నా వ్యక్తిత్వం ఆ 2 గుణాల మీద ఆధారపడి ఉంటుంది. Now you have few days ఇప్పుడు for మీరు doing that. మీరు కొన్ని రోజులు 6, ఉన్నాయి. 7 days we will be talking about this. ఇప్పుడు దాని గురించి ఒక 6-7 రోజుల పాటు మాట్లాడుకుంటాం, So each one చర్చించుకుంటాము. of you start thinking about it. మీరు మీలో ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. నాలో ఇలాంటి 2 ముఖ్యమైన గుణాలు ఉన్నాయి అని చెప్పేసి. That will be like our homework. We will అది reflect. మన హోంవర్క్ కింద ఉంటుంది. దాని గురించి మనము Prakash Mani had one ప్రస్తావించుకోవచ్చు. దాది ప్రకాష్ మణి thought, ఒకప్పుడు God's home, God's bandana. గాడ్స్ She used to always call Madhuban as God's home. మధుబన్ని ఎప్పుడు భగవంతుని నివాస స్థలం అని చెప్పేసి అనేవారు. Whatever food is cooked, whatever she will say. ఇలాంటి భోజనం వండిన అది బాబా ఒక భగవంతుని ఒక బండారా అనేవారు. ఒకసారి అనుకున్నారు Kings and queens should come. పూర్వ రాజులు రాణులు రావాలి, మహాత్ములు రావాలి, ఈ యోగులు ఋషులు యోగులు రావాలి అని చెప్పి అనుకునేవారు. తర్వాత దాని గురించి చాలా ఆహారం భోజనం ఏంటి వండించి వచ్చి దగ్గర సమీపంలో ఉన్న గ్రామాలకి పంపించేవారు. వాళ్ళందరూ బాబా ఒక బండారాన్ని వాళ్ళు తినాలి అని చెప్పి, అంటే తన దాది యొక్క హృదయం. సో దాది ఎందుకు మీరు టోలీ ఎప్పుడు ఇస్తూ ఉంటారు, ఎవరికి తెలియని వాళ్ళకి అందరికి టోలీ ఎందుకు ఇస్తారు అని చెప్పి. అప్పుడు వాళ్ళ కొంతమంది కొన్ని కొంచెమైనా కూడా పదార్థాలు బాబా ఒక్క బండారా నుంచి ప్రతి ఒక్కరికి చెందాలి అన్నది. సో ప్రతి ఒక్క ఆలోచన కూడా అది భగవంతుని భగవంతుని బండారా, భగవంతుని నివాస స్థలం, భగవంతుని పిల్లలు. బాబా దాది అనేవారు బాబా బండారా, బాబా స్థలం అని చెప్పినా కూడా అది భగవంతుని స్థలం. సో నా ఒక వ్యక్తిత్వం అలాగా మొట్టమొదలుగా అలా ఉండాలి. అవి మనకి ఎలాంటి సంస్కారాలు ఉన్నాయి కూడా అది మెల్లగా బాబా ఒక గుణాలు ఉపయోగిస్తున్నప్పుడు మన సంస్కారాలు కూడా అలాగా అవుతాయి. బాబా ఎప్పుడు అంటారు మీరు బాబా లాగా అవ్వాలి అని చెప్తారు. బాబా ఒక అవగాహనలో కాకుండా ఆచరణాత్మకంగా కూడా బాబా లాగా అవ్వాలి. దాదీకు ఇది ఒక పెద్ద ఆలోచన సంకల్పం, తన దయా భావన. ఇప్పుడు భగవంతుని గురించి ఆలోచించడం, ఇదంతా భగవంతుడి అనేది అంటే అన్లిమిటెడ్ గా చూడడం. ప్రతి ఒక్కటి భగవంతునిది. కొన్ని Daddy never had that thought. కొన్ని విషయాలు పరిమితంగా ఉన్నా కూడా దాదికి ఎప్పుడు అలాంటి ఆలోచనలు ఉండేవి కాదు. ఎప్పుడు అపరితమైనవి కానీ ఉండేవి ప్రతి ఆలోచన. మంచి అంశము ఇది. భగవంతుని స్థలం, భగవంతుని బండారా. నేను ఆలోచించగలుగుతాను, నేనేం చేయగలుగుతాను. అలానే దాన్ని అపరితమైన సామర్థ్యం కింద చూసి ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కనుక పరివర్తన చేసుకోగలిగితే ఆ ఒక్క ఉనికిని ఎక్కడ ఉన్నా కూడా అది ఏంటి, అది శాంతంగా కాకుండా అది ఒక భగవాన్ స్థలం కింద మారగలుగుతుంది. సో ఏ అయితే భావన భగవంతుని కార్యం చేసే ఉంటుందో అది ఉద్భవిస్తుంది. అదే మేము దాది ప్రకాష్ మణిలో చూసేవాళ్ళము. ఏదైనా కూడా ప్రతిదీ
విస్తరణ కోసం ఆలోచించేవారు. అది అపరితమైన భావనలు, ఒక వ్యక్తిత్వం, ఒక అపరితమైన ఆలోచనలు, వైఖరి ఉండేది. చాలా సహజంగా భగవంతుని యొక్క పిల్లవ కింద, ఒక మాస్టర్ కింద చాలా సహజంగా ఉండేది. నేను భగవంతుని పిల్ల కాదండి. ఇప్పుడు నా ప్రత్యేకత ఏంటి? నా ఒక ముఖ్యమైన గుణం ఏమిటి? మీరు ఆలోచించగలుగుతారా? మీరు ఆలోచించాల్సి ఉంటుంది. We work from our heart, not only from brain. ఇది ఇది మనం మన హృదయం నుంచి పని చేస్తున్నట్టే. కానీ దాంట్లో తేడా అది అలానే దానిలో తేడా కూడా ఉంటుంది. సో మీరు ప్రాథమికంగా మరి పని చేస్తున్నప్పుడు, మీ హృదయం నుంచి పని చేస్తున్నప్పుడు అది తేడాగా మీ యొక్క బ్రెయిన్ అంటే మన బుద్ధి ఎలాంటిది పనులైనా కూడా సరిగా పని అవ్వాలి, పని చేయాలి. ఎప్పుడైతే మీరు ఒక ప్రేమతోటి, ఒక కరుణతోటి చేయగలిగితే, కొంతమంది అంటారు నేను చేయాలి, కొన్ని చేయాలని. నేను ప్రతిదీ చేయగలగచ్చు, కానీ చేసేది హృదయం నుంచి చేయండి. ప్రతి మురళి ఇవాళ ప్రొద్దున మా బాబా అన్నట్టు మీరు చాలా మధురంగా ఉండాలి, మీరు అందరికీ సంతోషం ఇవ్వాలి. ఆ ఒక ఆనందాన్ని పంచుకోవాలి. మీరు అన్ని చేస్తూ బాబా మమ్మ లాగా, దాదీస్ లాగా చాలా ప్రేమగా, చాలా మధురంగా చెయ్యాలి. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకు బాబా ఎప్పుడు మధురం అని ఎందుకు అంటూ ఉంటారు అని ఆలోచిస్తూ ఉండేదని. నిన్న మా బాబా చెప్పినట్టు ఒక్కసారి ఒక దివ్యమైన చిరునవ్వు ఉన్నప్పుడు మీకు ఇలాంటి నొప్పి గాని, గాయం కానీ హృదయంలో ఉంటే, ఆ దివ్యమైన నొప్పి ఏది, గాయం ఏది ఉన్నా కూడా అంత 60% దాకా తగ్గిపోతుంది. ఒక శక్తి, ఒక రకమైన శక్తి మేల్కొల్పుతుంది. నాకు ఒక గుర్తు, ఒకసారి కొత్తలో భోజనము పీస్ విలేజ్ లో భోజనం భోజనం పెడుతున్నప్పుడు మీరు అందరూ కొంతమంది అనేవారు, మీరు ఎంత చిరునవ్వుతో చేస్తారు. కానీ వాళ్ళకి భగవంతుడు తెలియకపోవచ్చు, కానీ అనుభవం అయితే వచ్చింది కదా, దొరికింది కదా. అందుకని ఆ ఒక మధురత్వం, ఆనందం ఇవ్వడం, సంతోషం ఇవ్వడం, కానీ మీరు ఏది చెప్పినా అది వాళ్ళు చాలా శక్తిపరంగా ఉన్నా కూడా వాళ్ళు కొంతమందికి అనిపించవచ్చు, కానీ మీరు మధురంగా చేసినప్పుడు వాళ్ళు దాన్ని ఆరాధించి, every day, but today also when Baba said you have అభినందించి అంగీకరిస్తారు. ఇవాళ కూడా బాబా చెప్పారు చాలా చాలా మధురంగా ఉండాలి అని చెప్పి. అది ఏది మధురంగా చెప్పినా కూడా అది దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనకి అనుభవం మన కోసం అంటూ ఇతరులు మనతోటి చేసిన అనుభవం మనకి ఉందని చెప్పి. నేను చాలా చిన్న వయసులో వచ్చినప్పుడు చాలా మంది దాదీలు ఉండేవారు. ఒకళ్ళు చాలా ఒక దాది చాలా క్రమశిక్షణ పరులుగా ఉండేవారు. నాకు ఎప్పుడు అలాంటి అనుభవం లేదు. ఎవరు ఇలా ఒక క్రమశిక్షణతో ఉండడం, చాలా పెద్దవారు, సీనియర్.
And she still remembers సో తనకి for many కళ్ళల్లో years. గాని నీళ్లు And that made చాలా me change. I said, what change? That's how I have to say. మీరు ఎలా మీరు ఎలా Underlying చెప్పాలో somewhere, అన్న దాని గురించి making people more appealing, there has to be that sweetness. మనసునికి గమనిక చేసి జనాలకి మంచిగా కనిపించేది మనసుకి నచ్చేటట్లుగా వ్యవహరించడము Not keep repeating, because that also resistance. ఏది మళ్ళీ మళ్ళీ చెప్పక మళ్ళీ మళ్ళీ మాట్లాడడము అది కూడా ఒక రకమైన So maybe you are making yourself ప్రతిఘటన నిరోధక శక్తి ఏర్పడుతుంది. others have to be satisfied too, right? సో నేను ఒకటి సంతోషించడం ఇంకొకళ్ళు కూడా సాటిస్ఫై అవ్వడం, We are becoming better and better. సంతృప్తి పొందాలి. నేను ఒక సంతృప్తి కాకుండా ఇతరులు కూడా సంతృప్తి పొందడం, One thing అది చాలా in Laukik, and I ప్రత్యేకమైన గుణం. still do it in a నాకు నేర్చుకున్నది లౌకిక జీవితంలో అది గౌరవించడం. young, old, ఎవరు వచ్చినా nobody is lower, higher, whether ఎవరు పెద్ద కాదు, చిన్న కాదు, ఎక్కువ కాదు, తక్కువ కాదు. and you can really win them. You అప్పుడు feel మీరు the జయించగలుగుతారు. have. And మీ then వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ, when people వాళ్ళ really యొక్క win, సామర్థ్యము ఎంత ఉందో అప్పుడు జనాలు ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. so I would want to take that specialty. నేనైతే ఒక ప్రత్యేకతను తీసుకుని తీసుకుని మధురంగా మధురత్వం ఉన్నది ప్రత్యేకత తీసుకుని ప్రతి ఒక్కరు సంతోషంగా చూస్తూ వాళ్ళు చేసిన దాన్ని ఆనందించడం ఒక మర్యాదలే కాకుండా ఏదైనా. సో మనం మనం ఎలాగా ప్రత్యేకతల్ని చేయగలుగుతాము. మనము ప్రతి రోజు అంతా దాని గురించి ప్రతిబింబిస్తూ రోజంతా మన యొక్క ప్రత్యేకతలను గుర్తించుకుంటూ ఉండడం. ఓం శాంతి. तू ज्ञानी तू आत्मा, योगी तू आत्मा. జ్ఞాని ఆత్మ, యోగి మీరు ఆత్మ. దాని అర్థమేది ఏ యొక్క గతంలోది సంస్కారం अपने में रहना चाहिए, नहीं నాలో ఉండకూడదు, దాని యొక్క భాష కూడా నడవకూడదు. అప్పుడే బాబా సమాన్ అంటారు, బాప్ సమాన్ అంటారు. బాబా ఎప్పుడు అనలేదు రాముడి సంస్కారం ఇలా ఉండేది, ఇది రావణ సంస్కారం. ఈ యొక్క భాష ఇది రాముడు సంస్కారం ఎప్పుడు అలాంటి భాష చెప్పలేదు. సో ఎప్పుడైతే మనం రావణుడి నుంచి మనము వెనుక తిరిగాము, రావణ సంస్కారం ఒక అగ్ని దహనం మొదలైంది. అగ్నితోటి ఎవరైతే దహనం చేస్తారో వారే యోగి ఆత్మ. చాలా అంటారు నేను నా సంగతి చెప్తాను. ఎవరైతే చెప్తారో దాది ఈ యొక్క సంస్కారం నా పురుషార్థం, ఈ యొక్క భాష జ్ఞానం ఒక అవమానం కింద అనిపిస్తుంది. జ్ఞానానికి ఒక బదనామం అంటే ప్రతిష్ట పోగొట్టినట్టు. ఇప్పుడు ఇదంతా నేను మార్చుకున్నప్పుడు ఇంకా ఏం సంస్కారం మార్చుకోగలుగుతాం? బాబా అన్నప్పుడు మనం ఎందుకు పిల్లలు ఎందుకు అనాలి? బాబా మనల్ని పరివర్తన చేసినప్పుడు ఈ భాష ఎవరైనా ఇప్పుడు
ఇప్పటిదాకా ఏం చేయాలి, ఇంకా ఒక ఏంటి అపవిత్రత, ఒక సూక్ష్మ సంస్కారం ఉంది. నాకు ఇలాంటి భాష విన్నప్పుడు కూడా నాకు అర్థమవుతుంది ఇది జ్ఞానం ఒక అవమానం. నేను సూక్ష్మంగా నవ్వి నా ఒక పురుషార్థం ఒక విషయాలు చెప్తాను. నాకు అనిపిస్తుంది వీళ్ళు ఇలాగే ఉన్నారు. ఎవరైతే చరిత్ర మీద చేతి చూపి వేలు చూపిస్తే అది ఎంత బాధగా ఉంటుందో, తప్పుగా అనిపిస్తుందో, అది అలాగే ఇది చరిత్ర మీద కూడా ఏంటి అవమానం టైప్ అవనంలా నాలో కొంచెం కూడా మాయ ఒక సంస్కారం ఉన్నట్టు. అప్పుడు మీరు మీ యోగి ఆత్మ కాదు కదా, మీరు బాబా ఒక పిల్లలు అనుకుంటారు కదా. అప్పుడు కొంతమంది అంటారు బాబా తోటి లగన్ ఇలా అంటే ఏంటి అని. లగన్ అంటే రావణ్ నాలో కూర్చున్నారు, అది రావణుడు నాలో ఉన్నాడు అని అంటే అది ఇంకా లగన్ కింద ఎలా అవుతుంది, ఆకర్షణ ఎలా కింద ఎలా అవుతుంది. మనం చెప్పేది ఎంత సత్యం చెప్తాం, కొన్నిసార్లు ఇలాంటివి సత్యంది ఒక పోషణ చేయలేకపోతారు. సత్యం చెప్తారు, మనసు ఒక మాట చెప్తారు, అవును రైట్ అనే ఒక సంస్కారం అని పోషణ చేస్తారు. ఇది కూడా గుప్త రూపంగా ఒక మాయను పోషించినట్టే. అది మాయే. మనం అలాంటి స్థితి ఎందుకు చేయలేము ఇప్పుడు, దాంట్లో మాయనే ఉండలేకుండా ఆ ఒక్క స్థితి మనం చేయలేకపోయామా. బ్రహ్మ బాబా ఎప్పుడైనా అంటారా నాలో మాయ ఉంది, మీరు ఏమైనా అంటారా బ్రహ్మ బాబాలో కూడా మాయ ఉందని మీరు ఎవరైనా అనగలుగుతారా? ఎవరు అనలేరు. సో మనం పిల్లలు ఎందుకు అనాలి ఇది మాయ అని చెప్పి. బాబా మీరంటారు, బాబా మురళి బాబా కూడా ఒక ఆట బొమ్మ ఇస్తారు, కానీ చూస్తే ఏ మాయ, ఒక మాయ అన్నది ఏం లేదు. మాయ ఏంటి, మాయ అంటే ఏంటి? మాయ అన్నది ఒక మాయ ఒక నీడ లాంటి, రావణుడి నీడ లాంటిది. సో మీ రావణుడిని మా నీడని ఎందుకు పోషించాలి? మీరైతే ఎప్పుడైతే గుర్తించినప్పుడు ఇది రావణ నీడ అని చెప్పేసి అని మీరు దాన్ని వెనుక తిరిగిపోవాలి. ఒక చిన్న ఆట బొమ్మ దొరుకుతుంది మీరు చూసే ఉంటారు. ఒక 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 ఆట బొమ్మ ఉంది, దీన్ని ఒక బొమ్మ దొరికిండేది. రావణుడు వచ్చినప్పుడు వెనుక తిరిగేది సీత, లేదా రాముడు వచ్చినప్పుడు ముందుకు తిరిగే సీత. సో రావణుడి గురించి మనం మాట్లాడాలి. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి, అవ్యక్తి యాత్రకి మీ అందరికి స్వాగతం. ఆదిదేవ్ కథలు, ధైర్యంది, పవిత్రమైన ప్రేమది, స్థిరమైన నమ్మకాన్ని కథలు. నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. బాబా ఒక చివరి 3 పదాలు ఇప్పుడు కూడా పాండవ భవన్లో ఈ మాటలు ప్రతిధ్వనిస్తాయి. మనము ఈ యొక్క
ఒక దేవదూత ఒక మన అనుభవం ఈ యొక్క మన ఒక చరిత్రలో అనుభవిద్దాము. దాది अमर कहानी ब्रह्मा की स्वर्णिम दुनिया लाएगी, स्वर्णिम दुनिया लाएगी. After Baba's final good బాబా night, బాబా ఒక ఆఖరి గుడ్ నైట్ పిల్లలందరికీ చివరిసారిగా గుడ్ నైట్ చెప్పిన తర్వాత బాబా బాబా తన గదికి వెళ్ళారు. ఆ రాత్రి దాదీకి ఒక చాలా దృఢమైన ఒక చాలా దృఢమైన and divinity shining పిలుపులాగా through Baba's అనిపించింది. నేను ఒక పరిపూర్ణమైన శాంతి దివ్యత్వం బాబా ఒక ముఖంలోంచి మెరుస్తూ బాబా కూర్చుని ఒక పరుపు మీద కూర్చుంటూ ఆ చివరి క్షణాల్లో నా ఒక చెయ్యి బాబా ఒక చెయ్యిలో ఉండింది. Baba was బాబా constantly giving me drishti. బాబా అలా దృఢ దృష్టి ఇస్తూ దాని వెంటనే దాని ద్వారా Baba's నాకు hand అనిపించింది or limb, బాబా చెయ్యి my Baba ఒక flew away. బాబా చెయ్యి ఒక Felt as if with his hand in my hand, Baba జారిపోతున్నట్టుగా అనిపించింది. బాబా ఎగిరిపోయారు. and Baba responsibilities to me. నా భావనలోకి బాబా తన బాధ్యతలన్నీ నాకు ఇచ్చినట్టుగా అనిపించింది. ఆ ఒక్క క్షణంలో మాకు ఏం అర్థం కాలేదు, ఏమిటైపోయింది అన్నది. మేమందరం కలిసి మంచం మించి ఏంటి ఒకళ్ళ మద్దతు తీసుకుని కింద మంచం మించి కింద శరీరాన్ని కింద పెట్టాము. తర్వాత బాబా వచ్చిన తర్వాత బాబా వచ్చి అప్పుడు చెప్పారు బాబా ఇక లేరు అని చెప్పారు. నిర్ధారణ చేశారు. నాకు ఆ భావనే లేదు బాబా వెళ్ళిపోయారు అని. నాకు అలా చూస్తూనే ఉన్నాను బాబా ఇంకా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ ప్రియమైన బాబా ఇంకా ఇక్కడే ఉన్నారు. బాబా ఎప్పుడు ఇక్కడే ఉంటారు అని, ఇక్కడే ఉండడం కొనసాగిస్తారు అని బాబా నాలో నింపి ఒక అతీతమైన శక్తిని నింపి నేను ప్రతి ఒక్కరిని ఫోన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని పిలిచి చెప్పి ఇది డ్రామాలో ఇది ఒక మీకు డ్రామా గుర్తుందా, ఇది విధిలో నిర్ణయమై ఉన్నది. బాబా మీరు గుర్తున్నారా, బాబా గుర్తున్నారు, బాబా అవ్యక్తులైపోయారు. మీ ఎవరు రావాలనుకుంటే వాళ్ళు స్వాగతము. బాబా ఎవరు కంటి తడ పెట్టుకోకూడదు, బాబా మనతోటి ఇంకా ఉన్నారు అని చెప్పి బాబా నాకు చాలా ధైర్యం నా చెయ్యిని తన చెయ్యిలో తీసుకుని బాబా చెయ్యిలో తీసుకుని చాలా ధైర్యం ఇచ్చారు. నేను చాలా స్థిరంగా ఉన్నాను. నా ఆలోచనలో కూడా ఏ మాత్రం రాలేదు ఏమిటైంది, ఏం అవ్వబోతుంది అని చెప్పి. నా ఒక విశ్వాసము, ఒక దృఢమైన విశ్వాసం మన ఈ శిక్ష ఇంకా ముందు కొనసాగుతుంది. ఈ విధంగా బాబా దాది ప్రకాష్ మణిని నిమిత్తులు చేసి దీది మన్మోహినితో పాటు నిమిత్తులు చేశారు దాది ప్రకాష్ మణిని. In this way, ఈ విధంగా బ్రహ్మ బాబా సూక్ష్మ వత్నానికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ప్రతిదీ చూస్తున్నారు. వెంటనే బాబా ఒక పిల్లలు దేశం నుంచి నలుమూలల నుంచి రావడం మొదలు పెట్టారు. అంతమంది పిల్లలు రావడంతో అది ఒక ఫేర్ లాగా, ఒక జాతర లాగా అనిపించింది.
ఎవరైతే వచ్చారో was where Baba's mortal coil had been kept, బాబా ఒక which was బాబా still ఒక bright and fresh. బాబా ఒక As they gazed, మృత్యు lovingly శరీరాన్ని at చూస్తూ Baba's face, ఆకర్షణ పొందారు. was saying to them, చూస్తూ వాళ్ళకి ఇంకా అది ఆ "You have come. శరీరం ఇంకా Is స్వచ్ఛంగా everything ఉంది. okay?" మీకు ఇంకా బాబా చెప్పిన వాళ్ళకి బాబా చెప్పినట్టు పిల్లలు మీరందరూ బాగున్నారా? Instead, నేను మిమ్మల్ని ఇంకా I వదిలి consider వెళ్ళలేదు. this physical నేను body ఈ just యొక్క so that I can prepare things for you for the future. ఈ భౌతిక Otherwise, శరీరాన్ని నుంచి I'd wait here with all of you వదిలి and will never ఇంకా leave your side. In నేను ఈ this భౌతిక way, శరీరాన్ని నుంచి మించి many silent దూరంగా వెళ్ళి messages were received by the children. దూరం అయ్యి ఇంకా సేవ కొనసాగడానికి ఈ స్వరూపాన్ని Even తీసుకున్నాను. felt as if they ఈ యొక్క saw ఇలాగా slowly కొంతమంది to Baba's నిశ్శబ్దంలో hands and feet. కొంతమంది పిల్లలకి బాబా యొక్క శరీరంలో ఇంకా కదలిక కనిపించింది. अभी पल भर में आकारी, अभी पल में निराकारी, अलौकिक खेल संगम का यही हमसे कराते हो, वतन में बैठ कर बाबा। ఇప్పుడు మనకి హోంవర్క్ తర్వాత సాధన దొరుకుతుంది. దానికి సిస్టర్ గాయత్రిని ఆహ్వానిస్తాను మనకి ముందు ఇంకా మార్గదర్శనం ఇవ్వడానికి. స్వాగతం. ఓం శాంతి అందరికీ. మన దాదీజీ గురించి చాలా విన్నాం ఇప్పటిదాకా. మనం ఇప్పుడు ఆఖరి మంచిది చివరికి ఉంచుకుంటున్నాం. నాకు ఎప్పుడైతే ఇది నన్ను అడిగారు దాది కుమార్క గురించి చేయమన్నప్పుడు నేను ఆలోచించాను. దాది ఒక ప్రతి నా ప్రభావం పెద్ద ప్రభావం బయట యునైటెడ్ నేషన్స్ లో బయట ప్రపంచంలో సేవ చేయడానికి చేసినప్పుడు దాది ఒక నాకు వచ్చిన మొదటి పెద్ద ప్రభావం ఏంటంటే దాది ఎప్పుడు విశ్వదాది అంటే విశ్వానికి చెందిన దాది లాగా ఉండేవారు. దాది ప్రతి ఒక్కరిని ఏంటి కలుపుకునే దృష్టి ఉండేది. నేను చేసిన ఒక ప్రాజెక్ట్ యుఎన్ వేడుకలు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు సమావేశం ఈ నెక్స్ట్ వచ్చే మేము అప్పుడు ముగ్గురు దాదీల్ని ఇంటర్వ్యూ చేసాము. సో వచ్చే 8 రోజుల్లో చాలా ముఖ్యమైన ప్రశ్నలు దాదీని ప్రజలు బ్రహ్మకుమారిస్ ని అడిగినట్టుగా మనము బ్రహ్మకుమారిస్ మనల్ని అడిగే ప్రశ్నలు ఈ థీమ్ ఒక దూరదర్శకుల ఒక భాష దాది
speculative inquiry. Actually, it was ఇది taken from appreciative inquiry. But I removed the ఇది word ఒక appreciative and ప్రతిబింబించే put the word విచారణ reflective because I wanted us to treat this homework as a very ఈ యొక్క హోంవర్క్ ని ఒక హోంవర్క్ ని నాకు అనిపిస్తుంది ఒక ప్రతిబింబించడానికి and we'll be doing it through Dadi ప్రతిబింబించాలి అని చెప్పేసాను. way, through మనము మన ఒక on her own మన specialty. ఒక ప్రత్యేకతని So if we ప్రతిబింబించడం. look at Dadiji as the mirror ఇప్పుడు దాదీజీని చూడగలిగితే చూస్తే కనుక the way she explored her specialty, తన దాది మనము మన ఒక ప్రత్యేకతని ఆ అన్వేషించినట్టుగా మనము మన ప్రత్యేకతని దాదీజీ అన్వేషించినట్టుగా మనం మన విశేషతని అన్వేషించుకోవడం. రేపటి ఒక ప్రతిబింబించడానికి, విచారణ చేసుకోవడానికి, అన్వేషించుకోవడానికి మేము అడిగాము, దాది ఈ సమయంలో మీ జీవితంలో ఈ సమయంలో మీ విశేషతలు ఏమిటో మీకు తెలుసా? మీరు మీ జీవితంలో మొదట మీ విశేషతలను అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పటి గురించి ఆలోచించగలరా? ఇది మీరు దీన్ని ఇది మళ్ళీ చెప్తున్నాను. మీ జీవితంలో ఈ సమయంలో మీ విశేషతలను ఏమిటో మీకు తెలుసా? మీరు మీ జీవితంలో మొదట మీ విశేషతలను అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పటి గురించి ఆలోచించగలరా? దాది ఇలా చెప్పారు. మొట్టమొదట్లో నా జీవితాన్ని భగవంతునికి సమర్పించినట్టుగా అనిపించింది. ప్రియమైన బాప్ దాదా, నాకు అప్పుడు ఈ భావన, నాకు చాలా ఒకటి భావన ఉండేది. నా ఒక భవిష్యత్తు చాలా ఇది ప్రపంచాన్ని ఉద్ధరించడానికని నాకు ఒక భావన ఉంది. ఉన్నతమైన భవిష్యత్తు ఉంది. నేను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక దివ్య దృష్టి, ఒక అనుభవం కలిగింది. నేను ఒక పెద్ద గార్డెన్ లో అక్కడ దూరంగా ఒక తెల్ల వెలుగు, ఒక తోటలో దూరంగా ఒక తెల్లటి కాంతిలో ఒక కృష్ణుడు ఆడుకున్నట్టుగా నాకు అనుభవం అయింది. నాకు ఒక మంచి ఆనందము కలిగింది. కొంచెం సేపట్లో ఒక పెద్ద వ్యక్తిత్వం, సో తెల్లగా కాంతిలో వెలుగుతున్నట్టుగా అనుభవంలోకి వచ్చి అది చూసి కూడా నాకు చాలా ఆనందం వచ్చేది. లౌకిక్ తండ్రి చెప్పారు, దాదా మీ ప్రియమైన దాదా లేఖరాజు ప్రవచనలు ఇస్తారు, మీరు వెళ్తారా, నువ్వు వెళ్తావా అని అడిగారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఓం గురించి మంత్రము చెప్తున్నారు. నేను దాదా లేఖరాజుని బ్రహ్మ దాదాని చూసినప్పుడు ఇదే నేను నా ఒక దృష్టి ఇంత ముందు నా ఒక కళలో చూసిన అదే వ్యక్తి, అదే వ్యక్తిత్వం, అదే విధంగా అనుభవం అయింది. మళ్ళీ చూసినట్టుగా అనుభవం అయింది. That my life too could manifest the specialties
of a higher purpose. So that Ah. was the response that Dadi gave, that we shared with the whole of the UN community. ప్రియమైన బాబ్దాద మనకు ప్రియాతి ప్రియమైన కానుకగా దివ్య బుద్ధి In which she understood her specialty was amazing. అది So, ఈ దాది ఇచ్చిన ఆ సమాధానం మేము UN తోటి వాళ్ళతోటి పంచుకున్నాము. two specialties. రేపు అమృత వేళలో I have decided రెండు to ప్రత్యేకతలను what అనుభవించుకుంటాం, Dadiji ప్రతిబింబిస్తాం. shared in a book that was called Visions. దాదీజీ ఒక పుస్తకంలో విజన్స్ అన్న పుస్తకం, దాది విజన్స్ అన్న పుస్తకంలో పంచుకున్నది Our own personal ఇక్కడ తీసుకున్నాం. దానిలో ఆ పుస్తకంలో దాది తన సొంత ధారణ గురించి చాలా పంచుకున్నారు, వివరించారు. Dadiji's dharana for tomorrow that we will రేపటి కోసము దాదీజీ ధారణ అందరూ వాళ్ళ ప్రత్యేకతలను గుర్తించుకునేటప్పుడు, ప్రియమైన బాబ్దాదా మనకు ప్రియాతి ప్రియమైన కానుకగా దివ్య బుద్ధిని ఇచ్చారు. when I see myself నా దివ్య బుద్ధితో intellect, వజ్ర స్వరూపంలో చూసుకున్నప్పుడు నా భాగ్యం యొక్క విశేషత చాలా స్పష్టంగా కనపడుతుంది. visible in front of me. నేను ఎప్పుడైతే నా దివ్య బుద్ధితోటి So we will hold that at Amrit Vela. నన్ను నేను చూస్తాను, ఒక వజ్రం లాగా నా ప్రత్యేకత ఒక భాగ్యం లాగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాకు. మనము ఆ ఒక ఉన్నతమైన స్థితి ఎప్పుడైతే గుర్తించారో, తన ఒక జీవిత ఉన్నతమైన భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది ఏంటి అన్నది గుర్తించగలిగారు. నేను ఎప్పుడైతే నన్ను నేను అడుగుతున్నానో నా ప్రత్యేకతలు ఏంటి అని, అప్పుడు నాలోంచి ఏది ఉద్భవిస్తోంది, నా దివ్య బుద్ధి ఒక వజ్రం లాగా ఏం చూపిస్తోంది. Or one specialty, or however many specialty emerge. ఒకటి కానీ ఏది రెండు కానీ దాని యొక్క ఆ ఒక ప్రత్యేకత ఒక ధారణ చేయగలగడం. ఇప్పుడు The video that was prepared with the intention of letting Dadi Kumarka, Dadi Prakashmani, that jewel of light, దాది కుమార్క, దాది ప్రకాశ్మణి, ఆ ఒక వజ్రం కాంతి, ఒక వెలుగు, దివ్య వెలుగు, and unconditional love she had for each one of us, but also for the whole world. అపరితమైన ప్రేమ మనందరికీ. ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. పంచుకున్నారు దాద్య. बिछड़ कर चले जाए तुमसे कहीं, तो ये ना समझना मोहब्बत नहीं, जहाँ
माना अगर कुछ कहेगी तो क्या, मगर तुम न कहना हमें बेवफा, तुम्हारे लिए है तुम्हारे रहेंगे, न ये चांद होगा न तारे रहेंगे, मगर हम हमेशा तुम्हारे रहेंगे। रूहानी बाप की रूहानी बच्चों को ఆధ్యాత్మికమైన పిల్లలకి ఆధ్యాత్మిక తండ్రి रूहानी नमस्ते, रूहानी बाबा दी रूहानी పిల్లలకి నమస్తే.